హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీ అందరికీ యూజ్ అయ్యే ఒక వీడియో అండి. అదేంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఈ వీడియో. అదేంటంటే గర్భ సంస్కారం అంటారు, మీ అందరూ వినే ఉంటారు. సో గర్భ సంస్కారం అంటే ఏంటి, ఎందుకు, దాని విశిష్టత ఏంటి, గర్భ సంస్కారం అంటే ఏం చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గర్భ సంస్కారం అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి గర్భ సంస్కారం ఇంతకు ముందు లేదే, ఇప్పుడెందుకు ఈ గర్భ సంస్కారం, ఇవన్నీ కొత్త కొత్తవి అనుకోవచ్చు. ఒకప్పుడు లేవు అంటే అప్పుడు మనం ఉండే వాతావరణం కూడా వేరండి. ఇప్పుడైతే చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, నెట్వర్క్ పెరిగిపోయింది. అప్పుడున్న రోజుల్లో గర్భ సంస్కారం లేదు, అప్పుడు తెలివైన పిల్లలు పుట్టలేదా, హెల్దీ బేబీస్ పుట్టలేదా అని మీరు అనుకోవచ్చు. కానీ అప్పుడుండే వాతావరణం అందరి మధ్యన ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు మనం మొబైల్స్ చూస్తాం, రకరకాల న్యూస్, ఉదయం మార్నింగ్ ఫోన్ ఓపెన్ చేసామంటే రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయి, అన్నీ చూస్తూ ఉంటాం. దానివల్ల డిస్టర్బ్ అవుతాము. ఇంకా చూస్తూనే ఫోన్ ఇంకా స్క్రీన్ టైం అయితే బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అందరితో కలిసి ఉండట్లేదు, వేరుగా ఉంటున్నాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రెగ్నెంట్ లేడీస్ గర్భ సంస్కారం చేసుకుంటే చాలా మంచిదండి. అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మీరు కన్ఫామ్ అయినప్పటి నుంచి మీ బేబీతో మీరు మాట్లాడుకోవాలన్నమాట. అంటే మీ బేబీని మీరు ఎలా పెంచాలనుకుంటున్నారు, వన్స్ పుట్టిన తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చిన తర్వాత అన్నీ చెప్పడం కాదు. మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే, మీకు తెలిసినప్పటి నుంచే మీ బేబీని మీరు ఎలా పెంచాలనుకుంటున్నారు అవన్నీ కూడా పొట్టలో ఉన్నప్పటి నుంచే మీ బేబీకి మీరు నేర్పించుకోవాలన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి భక్త ప్రహ్లాద, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో పొట్టలో ఉండేటప్పుడే నేర్చుకుంటారు వాళ్ళు. సో మనకి బయట మనం 1000 టైమ్స్ చెప్తే నేర్చుకునేది పొట్టలో ఉండేటప్పుడు ఒకేసారి చెప్తే నేర్చుకుంటారండి. సో వాళ్ళకి గర్భంలో ఉన్న శిశువుకి సంస్కారం నేర్పాలన్నమాట. దాన్ని గర్భ సంస్కారం అంటారు. ఇది మీకు కన్ఫామ్ అయినప్పటి నుంచే స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. అయితే కొంతమందికి 3 months 4th month వచ్చినంత వరకు మనకి కొంచెం హార్మోన్ల బ్యాలెన్స్ అంటే చేంజ్ అవుతూ ఉండటం వల్ల కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి, కొంతమందికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, ఈవినింగ్ సిక్నెస్ ఉంటుంది, వీలు కాకపోవచ్చు. కానీ ఒకవేళ వీలైతే కొంతమందికి ఏమీ ఉండదు, ఏ చేంజ్ ఉండదు. అలాంటప్పుడు మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే మీరు ఇది స్టార్ట్ చేయండి. మీ బేబీతో మీరు మాట్లాడుకోండి, అన్నీ నేర్పించండి. గర్భ సంస్కారం అంటే ఏమీ లేదు, ఏ మంత్లో ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తానండి. సో మీరు ఒకవేళ మీకు హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్లు చేంజెస్ వల్ల మీకు కొంచెం వామిటింగ్స్ కానీ ఏమైనా ఉంటే 4th month నుంచి మీరు వన్స్ మీరు కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. కష్టమైనా ట్రై చేసి బేబీతో మాట్లాడండి. అలాగే ట్రై చేస్తూ 4th month నుంచేనే అట్లీస్ట్ ట్రై చేయండి అనమాట. చేస్తే మీకు ఇది చాలా యూజ్ అవుతుందండి. పుట్టబోయే బేబీ చాలా హెల్తీగా, అలాగే సంస్కారం మనం నేర్పుతామన్నమాట. సో అన్ని విషయాలు మీరు చెప్పాను కదా, ఎలా పెంచాలనుకుంటున్నారో అన్నీ కూడా నేర్పించండి. ఏమేమి నేర్పించాలో ఇప్పుడు నేను చెప్తానండి. ఫస్ట్ మీరు లేవగానే ఫస్ట్ చేయవలసింది, అంటే ఇప్పుడు మనకి పొట్టలో ఉండేది బేబీ, అది అమ్మాయా అబ్బాయా మనకి తెలియదు. కాబట్టి మనం ఏమిటంటే బేబీ అని పిలుచుకోవాలి, పిలుచుకుంటూ, లేదా మీరు ఏదైనా ముద్దు పేరు పెట్టుకోనైనా అలా పిలుచుకుంటూ, గుడ్ మార్నింగ్, నేను లేచేశాను, మార్నింగ్ అయ్యింది, ఈరోజు మనం ఇది తిందాం, ఇది చేద్దాం అంటూ మాట్లాడుతూ ఒక ఫ్రెండ్స్లా అనమాట. అలాగే మీ హస్బెండ్స్కి కూడా చెప్పండి. సో వాళ్ళు కూడా మాట్లాడాలన్నమాట. సో వాళ్ళు మీరు బయటకు వచ్చాక చేంజెస్ అనేది మీరు చూస్తారండి. సో మీ వాయిస్ రికగ్నైజ్ చేయడం కానీ అవన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఆధ్యాత్మిక పరంగా అంటే డివోషనల్గా కూడా రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా చదువుతూ ఉండాలన్నమాట. సో వాళ్ళకి అవి కూడా దాంట్లో ఉన్న మంచి విషయాలు కూడా మనం చెప్పినట్టు ఉంటుంది కాబట్టి వాటిని కూడా చదువుతూ ఉండాలి. అయితే ఏ మనసులో ఏం చదవాలి అనేది ఇప్పుడు నేను చెప్తానండి. అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఏం చేయాలి అలా అన్నీ చెప్తూ ఉంటా, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ గర్భ సంస్కారంలో ముఖ్యంగా ఏంటంటే మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. సో అలాగే ఈ హెల్దీ ఫుడ్ మీరు తీసుకోవడం వల్ల బేబీ కూడా హెల్దీగా వస్తుంది. అలాగే మీరు యోగా, మెడిటేషన్ కూడా చేస్తూ ఉండాలండి. ఇవన్నీ కూడా దాంట్లో భాగాలన్నమాట. మెయిన్గా మీ థింకింగ్ కూడా పాజిటివ్గా ఉండాలి. స్ట్రెస్ అనేది ఒకవేళ ఉంటే స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ యాక్టివ్గా ఉండాలన్నమాట. ఏదో ఒక పని చేస్తుంటూ, అంటే మీరు క్రియేటివ్గా ఏదైనా పని చేశారంటే బేబీకి కూడా క్రియేటివ్ థింకింగ్ వస్తుందన్నమాట, క్రియేటివ్ మైండ్ అనేది వస్తుంది. సో మీరు ఒకవేళ మీ పని
ఒకవేళ మీరు వర్కింగ్ అనుకోండి, ఇంకా నో ప్రాబ్లం, మీరు వర్కింగ్లో ఉంటారు కాబట్టి యాక్టివ్గానే ఉంటారు. ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయితే మార్నింగ్ నుంచి కూడా ఏదో ఒకటి పనిలో ఉంటూ వాళ్ళతో మాట్లాడుతుంటూ ఒక రిలేషన్ ఇద్దరికీ కూడా అప్పటి నుంచి ఒక బాండ్, రిలేషన్ కాదు ఒక బాండ్ అనమాట, మీరు పొట్టలో ఉన్నప్పటి నుంచే ఒకటి బిల్డ్ చేసుకోవాలి మీరు. సో మీ హస్బెండ్కి కూడా చెప్పండి, మాట్లాడుతూ ఉండాలి, ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. బయట మనం ఏం చెప్తామో అవన్నీ కూడా పొట్టలో ఉండేటప్పుడే చెప్తూ ఉండాలన్నమాట. అలాగే స్ట్రెస్ ఉండకూడదు మీకు. తర్వాత ఏంటంటే మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఏ నెలలో ఏం చేయాలో చెప్తా అన్నాను కదా. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు అంటే మీకు కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 3 నెలలు ఏం చేయాలి అంటే థింకింగ్ అనేది అప్పుడు మనకి కొంచెం సెట్ అవ్వడానికి, కొంచెం ఫస్ట్ టైం ఎవరైనా ప్రెగ్నెన్సీ అంటే కొంచెం భయంగా కూడా ఉంటుంది. అంటే మనకి కన్ఫర్మ్ అయింది, నిలబడుతుందా లేదా అని అలాంటి స్ట్రెస్ అయితే కంపల్సరీ ఉంటుందండి. అవేవి మనసులో పెట్టకుండా యాక్టివ్గా ఉంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండండి, రెస్ట్ తీసుకుంటూ యాక్టివ్గా ఉంటూ ఉండండి. సో అది పాజిటివ్ థింకింగ్ అనేది ఫస్ట్ 3 మంత్స్లో పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలండి. అలాగే ఫుడ్ కూడాను మనకి కొంతమందికి తినాలనిపించదు, కానీ కష్టమైన ఫుడ్ తీసుకుంటూ ఉండండి. సో ఫుడ్ అనేది బాగా తింటూ ఉండాలి. అలాగే దాన్ని ఏమంటారు, చిన్న వ్యాయామాలు, పెద్దవి కాదండి. స్టార్టింగ్లో చిన్నవి జస్ట్ వాకింగ్, అది ఇంకా పెద్దవి చేయకుండా జస్ట్ వాకింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట యాక్టివ్గా ఉండటానికి. తర్వాత 4th to 6th అప్పటికి కొంతమందికి ఫోర్త్ మంత్ వచ్చేసరికి చాలామందికి ఏంటంటే ఈ వామిటింగ్స్ అని అవన్నీ పోతాయండి, కొంచెం సెటిల్ అవుతారనమాట. సో అప్పుడేం చేయాలి, మ్యూజిక్ వినడం, మీకు నచ్చిన మ్యూజిక్, మంచి సినిమాలు చూడటం, అంటే మంచిగా ఉన్న సినిమాలు చూడాలండి. క్రైమ్ ఉన్నది, కొంచెం సైకో సినిమాలు అలాంటివి చూడకుండా మంచి సినిమాలు చూడటం, మ్యూజిక్ వినడం చేయాలి. అలాగే మీకు రీడింగ్ ఇష్టమైతే మంచి పుస్తకాలు చదవడం, రామాయణం, మహాభారతం, భాగవతం, ఇవన్నీ భగవద్గీత ఇవన్నీ చదవడానికి ట్రై చేయండి. మనకి 9 మంత్స్ అండి, ఒకే రోజు మీరు పూర్తి చేయాలని లేదు కదా. సో మీకు ఒకవేళ చదవడం మీకు ఒకవేళ ఓపిక లేదు అనుకుంటే వింటానండి, ఇప్పుడు చాలా బుక్స్ వచ్చాయి. అలాగే నా ఛానల్లో అయితే నేను రామాయణం స్టార్ట్ చేశాను అండి. ఆల్రెడీ బాలకాండలో చాలా చెప్పాను. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోతే ఒకసారిగా వింటే, అంటే మనకు పుత్రకామేష్టి యాగం వింటే చాలా మంచిదండి, అది పెట్టాను చూడండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ లోపల ఉన్న శిశువుకి అన్ని రాముడి యొక్క సుగుణాలు తెలిసేలా ఒక వీడియో పెట్టానండి గర్భస్థ శిశువు కోసం, అది వినండి. అలాగే శ్రీకృష్ణ లీలలు పెట్టానండి. నా ఛానలే కాదండి, మీకు చెప్తున్నా, నా ఛానల్లో కూడా ఉన్నాయి. మీకు ఏది వీలైతే మీకు చదవడానికి టైం లేకపోతే, ఓపిక లేకపోతే వింటుండండి, అట్లీస్ట్ అదైనా సరిపోతుందండి. ఇలా 4 to 6 months ఇవన్నీ చేయాలన్నమాట. అలాగే ఏమైనా మంచి కార్యక్రమాలు చూడటం, చెప్పాను కదా, మూవీసే కాదు మంచి కార్యక్రమాలు చూడటం, ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్. అలానే ఫిజికల్గా మరీ టైర్డ్ అవ్వకుండా మెంటల్గా హెల్తీగా ఉండాలి, మెంటల్గా యాక్టివ్గా ఉండాలి. ఫిజికల్గా మీకు ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫిజికల్గా మీరు చేయలేకపోయినా మెంటల్గా మాత్రం యాక్టివ్గా ఉండాలండి. సో ఇది 4 to 6 months చేయాలి. తర్వాత 7 to 9 months మనం ఏం చేయాలి అంటే అప్పుడు కూడా కొంచెం కేర్గా ఉండాలి అంటారు. సో మనకి కొంతమందికి 7th month నుంచి కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఫిజికల్గా ఎక్సర్సైజెస్ అయితే నెమ్మదిగా ఏవి హెవీగా చేయకుండా నెమ్మదిగా చేసుకుంటూ యాక్టివ్గా ఉంటూ మనం ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్పాను కదా, హెల్త్ చూసుకోవాలండి. మీరు తీసుకునే మెడిటేషన్ కరెక్ట్గా తీసుకోవడం, హెల్త్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడం, ఫిజికల్ మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం అండి 7th to 9th month. సో మెంటల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారు, బేబీ కూడా స్ట్రాంగ్గా వస్తుందండి. సో ఇవన్నీ కూడా మీరు 7 to 9 months అయితే మీరు చూసుకోవాలి. అలాగే మీరు నెక్స్ట్ బేబీ కోసం, పుట్టబోయే బేబీ కోసం ఏదైనా కొనాలనుకుంటున్నారా అవన్నీ చూసుకోవటం, మీరు డెలివరీ కోసం ప్లాన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా 7 to 9 monthsలో కొంచెం యాక్టివ్గా ఉంటూ అప్పుడు మనకు కొంచెం టైం మారుతుందన్నమాట. అలా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా చేసుకుంటూ ఉంటే మీ బేబీతో ముఖ్యంగా కన్ఫర్మ్ అయినప్పటి నుంచి బేబీతో మాట్లాడండి, వాళ్ళకి సంస్కారం నేర్పండి. అదే గర్భ సంస్కారం అండి. చెప్పాను కదా, మనం బయటకు వచ్చాక 1000 సార్లు చెప్తే వాళ్ళు వింటారు అనుకుంటే పొట్టలో ఉండేటప్పుడు ఒకసారి చెప్తే వాళ్ళు వింటారండి. ఎవరితో ఎలా ఉండాలి చెప్పాను కదా, మీరు ఎలా పెంచాలనుకుంటున్నారు, ఒకవేళ మీ నెగిటివ్స్ నాకు ఉండకూడదు, నా బేబీకి అవి రాకూడదు అనుకుంటే వాళ్ళతో మాట్లాడండి, చెప్పండి. వాళ్ళకి ఏదైనా నేర్పించాలి అనుకుంటే పొట్ట మీద చేయి పెట్టి మాట్లాడండి, వాళ్ళు వింటారండి. మీ వాయిస్ బయటికి రాగానే రికగ్నైజ్ చేస్తారు. మీ హస్బెండ్తో మాట్లాడమనండి, వాళ్ళ వాయిస్ కూడా రికగ్నైజ్ చేస్తారండి. సో ఇదే గర్భ సంస్కారం అంటే. మంచి పుస్తకాలు చదవండి, రామాయణం, మహాభారతం చెప్పాను కదా, అన్నీ వినండి. మీకు వీలైతే
మీరు వర్కింగ్ అయితే యాక్టివ్గా ఎలానూ ఉంటారు. సో తీరిక సమయంలో ఇవన్నీ చేస్తూ ఉండండి. సో ఇంతేనండి గర్భ సంస్కారం అంటే. సో మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ నా వీడియో చూస్తే చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. ప్రెగ్నెన్సీ కోసం అందరూ కూడా హెల్దీ బేబీస్ అందరికీ పుట్టాలని, అందరూ హెల్దీగా ఉండాలని ఆ సీతారాముల్ని కోరుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.